అక్క గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్, వందనాలు. బాగున్నారా? బాగున్నా. గట్టి మాట. అక్క మీరు ఎక్కడున్నారు ప్రస్తుతం? బోరబండ ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ రాణి గారి దగ్గరికి వచ్చారా? అవును. మీ తమ్ముడి దగ్గరికి వచ్చారు, బాబు దగ్గరికి. నా పేరు బాబు. అక్క మీరు మీ పేరేంటి చెప్పండి, పూర్తి పేరు? నిషా. నిషా గారు. వయసు ఎంత మీది? అందాజ 62. మరి ఇక్కడ మీ పిల్లలు ఎంతమంది మీకు? 2. పేరు చెప్పండి. తారా. ఓకే. బాబు. ఓకే. బాబు పెళ్ళి అయిందా? అయింది. ఎంతమంది పిల్లలు ఆయనకి? 2. ఓకే. మరి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నారు మీరు? వాళ్ళ దగ్గర ఉన్నా. అమ్మాయికి అబ్బాయి పెళ్ళి అయిపోయింది. గుడ్. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇప్పుడు బోరబండలో ఉన్నారు. ఓకే. మరి ఇక్కడ ప్రపంచంలో మీకు చిన్న క్వశ్చన్ వేస్తాను. తమ్ముడు వేస్తున్నాడు, మిమ్మల్ని అక్కడ అడుగుతున్నాడు. ఒక యాంకర్గా, ఒక పూజారిగా, పాస్టర్గా, ఇవాంజలిస్ట్గా. అయితే భార్య గొప్పదా, లేకపోతే తల్లిదండ్రులు గొప్పవాళ్ళ, లేదా దేవుడు గొప్పవాళ్ళ, డబ్బు గొప్ప? ఏదో ఒకటి చెప్పాలి. తల్లిదండ్రులు గొప్పవాళ్ళు. వెరీ గుడ్, కంగ్రాట్స్. మరి అంటే తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఉండరు కదమ్మా? ఉండరు. రైట్, వెరీ గుడ్. మరి ఇది ఓపెన్ ప్లేట్ టవర్. ఇక్కడ ఏంటంటే ప్రతి క్షణం అంటే ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి తెల్లవారు 3 నుంచి 4 గంటల బ్రహ్మముహూర్తం టైంలో మరి ఇక్కడ గ్రంథాలు రాస్తుందన్నమాట. ప్రతి గ్రంథాల్లో తెల్లవారుజామున ఎన్టీఆర్ ప్రేర్ చేసేవాడు, అంటే మెడిటేషన్ చేసేవాడు. అది చేపట్టి రాజు అయ్యాడు, యాక్టర్ అయ్యాడు నెంబర్ 1 గా. అలాగే మీ ఇద్దరు, నేను రాణి గారికి కూడా ఇక్కడ ప్లేట్ టవర్ లో చిన్న రూమ్, 10x10 రూమ్ లో ఒకటే ఉంది ఇండియాలో, వరల్డ్ లో. ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తాం తెల్లవారు 3 నుంచి 4 గంటల దాకా. అది చూపిస్తారండి. బ్రదర్ మీ పేరేంటి? సురేష్. సురేష్ గారు, మరి మా అక్క నిశాగత్తన్ వచ్చారు. నా పేరు బాబు అనమాట. మరి ఇక్కడ ఇవాంజలిస్ట్ అంటారు, లేదా పూజ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరికైతే ఈరోజు ఆరోగ్యం లేదు, మరి ఆదివారము, మరి వాళ్ళు తెలుసు మీకు, సగం డే అయిపోయింది. అలాగే 6వ తారీఖు జూలై మాసము 2025 సాయంకాలం 12 గంటల లోపల ఇయే ఉంటుంది. డే అలాగే ఉంటుంది, తర్వాత తారీఖు అలా ఉంటుంది. 12 గంటల 1 సెకండ్ మారిపోతుంది కదా. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎవరికి ఆరోగ్యం లేదు, దీని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. తమ్ముడు మీ పూర్తి పేరు ఏం చెప్పండి? నల్లమోతు సురేష్. మీ భార్య పేరు చెప్పండి? విజయ. ఎంతమంది పిల్లలు? పాప, బాబు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చిన్నపిల్లలు. మీరు ఏ ఊరు మీది? విజయవాడ. గాడ్ బ్లెస్ యూ తండ్రి. చాలా మంచిదండి. మరి ఇక్కడ అక్కని తీసుకొచ్చే జాగ్రత్తగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. చేయి కింద పెట్టు. ఒక అందరికి గుడ్ ఈవినింగ్. మీరు వచ్చారు. ఈ ప్రే టవర్ అంటే ఈ ప్రే టవర్ ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్ ఇండియాలో ఒకటే ఉందన్నమాట. రేకుల రూమ్ ఇది, 10x10 సైజు. ఇందులో ఒక 25 మంది వస్తారన్నమాట. మాకు పేరు ఇస్తారు, వాయిస్ ఇస్తారు, సమస్య చెప్తారు. అది మేము 40 days టైం తీసుకుంటాం అనమాట. వారిని వచ్చి వెళ్ళిపోమని చెప్తాం అనమాట. వాళ్ళకి 40 days తర్వాత స్టార్ట్ అవుతుంది వర్క్. ఒకటి 40 days అయితే పని అయింది అనుకోండి, వాళ్ళకి ఏదైనా కానీ ఆల్రౌండర్ మేము అందరం, నేను కొడాలి రాణి గారు. ఆ పని అయితే మాకు ఫోన్ చేసి చెప్తారు. పని కాకపోతే 40 days తర్వాత నాకు తెలిసిపోతుంది అయింది అనేది అని చెప్పి. వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేస్తే నేను అడిగి చెప్తాను అనమాట. ఇది ప్రపంచం ఉచిత సేవ చేస్తున్నాం. డైలీ కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, కుష్టి వాళ్ళకి 12 మందికి ఆహారం పెడతాం. పొద్దున్న 1-3 గంటల ఒకట. ఇది మా సొంత డబ్బులతో నేను ఇంగ్లీష్ టీచర్ని, తర్వాత సోషల్ వర్కర్ని, ఎవరికైనా కింద పడిపోతే లేపుతాను అనమాట. అది సహాయం చేస్తాను. తర్వాత ఆటో ఇంజనీర్ సౌదీలో 10 పని చేసి ఆ డబ్బుతోనే మేము జీవిస్తున్నాము. అలాగే ఆ డబ్బుతో ఒక బైక్ కొనుక్కొని వచ్చేది పెట్టారు సార్. ఆ డబ్బుతో వచ్చిన బైక్ కొనుక్కున్నాను. సరే ఇంటికి వచ్చిన రూమ్ కట్టుకున్నాము. తర్వాత ఆ డబ్బుతో బ్యాంకులో పెట్టుకుని ఒక 2000 స్టార్ట్ చేసింది ఈ మెడిటేషన్, అంటే ధ్యానం అనమాట. అది ఉచిత సేవ చేస్తాను ప్రపంచంలో. మరి నా అమ్మ ఉంది అనుకోండి, నా అమ్మకి అమ్మ ఉంటుంది కదా, అమ్మగారు 1-2కి వెళ్ళలేరు కదా. అటువంటి వాళ్ళు తన కాళ్ళ మీద తను నిలబడి పని చేసుకునేలాగా చేయాలని చెప్పి నా పాయింట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి అటెండర్ కావాలి. అటెండర్ లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని జీవించాలని చెప్పి నాకు కోరిక. ఏమంటే మంచి పని అంటారా అక్క? మరి ఇప్పుడు ఇది ఇలాంటి ప్రే టవర్ ఇండియాలో ఒకటే ఉంది. ప్రపంచంలో అందరికి చాలా చర్చలు ఉంటాయి, 5, 10, 100 పైన ఉంటాయి. ఒక 100 టవర్స్ ఉన్నాయి, ప్రే టవర్స్. నాకు ఒకటే చాలా అనుకోండి, ఎందుకంటే దీన్ని మెయింటైన్ చేస్తున్నాం. అయితే 2 పనుల ప్రయాణం వేస్ట్ కాబట్టి ఒకటే పనులు వెళ్తాను. నేను రాణిగా వెళ్తున్నాను అనమాట. మంచిది అంటారు పుస్తక సేవ. ఇది ఆరోగ్యం మహాభాగ్యం. మన తెలుగు కాబట్టి ప్రతి గ్రంథాల్లో ఉందన్నమాట. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే మనకి ఏమీ లేదు. ఏమంటారు? కరెక్టే కదా తమ్ముడు? చిన్న ప్రశ్న వేస్తున్నాను మీకు. ప్రపంచంలో పిల్లలు ఇంపార్టెంట్, భార్య ఇంపార్టెంట్, దేవుడు ఇంపార్టెంట్? మీకు ఒకటి చెప్పాలి, పాయింట్ చెప్పాలి దయచేసి చెప్పండి. పిల్లలు, భార్య, మీరు కదా తమ్ముడు చెప్తారు. మా పిల్లలు, భార్య, దేవుడు ఏది ఇంపార్టెంట్ మీకు? 3 చెప్పండి, ఏదో ఒకటి. ఓకే, అది చెప్పండి.
ఏదో చెప్పండి, దేవుడని చెప్పండి, పిల్లని చెప్పండి, భార్య అని చెప్పండి. పిల్లలకి జన్మనిచ్చాను కాబట్టి పిల్లలు ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ వాళ్ళని చూసుకుని పెద్దవాళ్ళు చేసి వాళ్ళకి చదువు చెప్పించి జాబులు పెట్టి పెళ్లి చేయాలి. అవునా? ఓకే, కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను. తండ్రి మేము చేసే ప్రార్థనలో ఓ భగవంతుడా ఆగమ్మకుడు, మరి మేము చేసే ఈ ధ్యానంలో కాళ్ళు చేత పెట్టాము. మేము చేసే ఈ ధ్యానంలో మరి ఎర్లీ కళ్ళు మూసుకోండి సార్. ఎర్లీ మార్నింగ్ 3 to 4 o'clock మెడిటేషన్ చేస్తాము. అప్పుడు మరి మా అక్కగారికి ఈ తమ్ముడికి కళ్ళు మూసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరికైతే ఈరోజు ఆరోగ్యం లేదు లేని వాళ్ళకి మంది ధ్యానం చేస్తుంది. థ్యాంక్స్ టు ఆల్, గాడ్ బ్లెస్. మరి దీన్ని స్థాపించింది కొడాలి రాణి గారు. ఆమె నంబర్ 8184833057 ఫోన్ చేసి ఆమె దగ్గర అడిగి మీరు ఒక 70 సంవత్సరాల దాకా హాయిగా జీవించవచ్చు అనే ఒక సత్యాన్ని ఆమె తెలుసుకుంది. కాబట్టి అది కూడా చెప్పాలి మా కోరిక. ఫోన్ చేసి ఆమె తెలుసుకుని మీరు 100% 75 years వరకు మీరు మా లిస్ట్లో మా ధ్యానంలో ఉంటే మీరు తప్పకుండా ఆరోగ్యం ఉంటారు. థ్యాంక్స్ అండి, గాడ్ బ్లెస్ యూ. చెప్పండి కొడాలి రాణి గారు మాకు చెప్పండి. కొడాలి రాణి గారు మా కొరకు ధ్యానించండి. థ్యాంక్ యూ.